యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవునత్తయ్య, ఆది దంపతుల్లా మీరిద్దరూ మా కళ్ళ ముందు ఉండడం కంటే మాకు సంతోషం ఏముంటుంది చెప్పండి. ఇక బిజినెస్ కి సంబంధించిన కష్ట నష్టాలు అంటారా, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి మీరు బాధ్యులు ఎలా అవుతారు? ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మాకు వ్యాపారంలో నష్టాలు రావడం, కష్టాలు రావడం మీ వల్లే అయినా కూడా ఆ కష్టాలను మేము ఇష్టంగా భరిస్తామే తప్ప మిమ్మల్ని మేము దూరం చేసుకోలేం. ఎందుకంటే మీరు మా పక్కనుంటే మాకు అన్నీ ఉన్నట్లే. మీరు లేకపోతేనే మాకు ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయకండి. అఖిల్, అది కాదు నాన్న, నేను చెప్పేది. వద్దత్తయ్య, ఈ విషయంలో మీరు ఇంకేమీ మాట్లాడొద్దు. మీరు మాతోనే ఉండాలి, ఎప్పటికీ మాతోనే ఉండాలి. శ్యామా, మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఈ క్షణంలో చనిపోయినా బాగుండు. అత్తయ్య, అవే మాటలు అత్తయ్య. అలాంటి అశుభాలు మాట్లాడతారేంటి? అది అశుభం కాదమ్మా, శుభమే. నేను చనిపోయినా కూడా ఎక్కడికి పోనమ్మా. బిడ్డ రూపంలో నీ ఒళ్ళోకి చేరతాను. నీ బిడ్డగా బ్రతకడం కోసం నీ అత్తగారిలా చనిపోయినా పర్లేదమ్మా. చిన్న పిల్లలా మాట్లాడే మీ మాటలు వింటుంటే ఇప్పుడు మీరు నాకు బిడ్డలాగే అనిపిస్తున్నారు అత్తయ్య, బిడ్డలాగే అనిపిస్తున్నారు. వనజాక్షి ఫోన్ చేసిందంటే ఆ ముసలి పక్షులు ఆ ఇంటిని వదిలి ఎగిరిపోయి ఉంటాయి. హలో వనజాక్షి, గుడ్ న్యూస్ చెప్పు. గుడ్ న్యూస్ అంటే ఏంటి నసుకుతున్నావు? నువ్వు దొంగ ఫోన్ మాట్లాడిన మాటలు విని ఆ ముసలి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకోలేదా? అనుకున్నారు మేడం. బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? తీరా వాళ్ళు వెళ్ళిపోదామనుకున్న టైంలో శ్యామ వాళ్ళని ఆపేసింది. బంధువుల ఇంటికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి వాళ్ళు అట్నుంచటు వెళ్ళిపోదామనుకున్నారు. కానీ అది అబద్ధమని శ్యామ కనిపెట్టేసింది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపేసింది. ఛా, మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అవును మేడం, నేను కూడా నా టాలెంట్ అంతా ఉపయోగించి దొంగ ఫోన్ మాట్లాడాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. నో ప్రాబ్లం. వాళ్ళని విడదీయటానికి నేను వేసిన ఈ ప్లాన్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లం. మరొక మహత్తరమైన ప్లాన్ వేస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. అప్పటి వరకు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అలాగే మేడం. ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు నాకు చేరవేస్తూ ఉండు. అలాగే మేడం. నీ అకౌంట్లో పడాల్సిన అమౌంట్ నేను పడేస్తూ ఉంటాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటానే. ఓకే.
శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమః పార్వతీ పరమేశ్వరాయ నమో నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమో నమః తీసుకోండి అమ్మా ఏంటో శ్యామ, గుడికొచ్చినా కూడా మనసు ప్రశాంతంగా లేదు. అసలు మమ్మీ డాడీ వాళ్ళకి మనల్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అది మావయ్య గారి ఆలోచన కాదండి. ఎవరో వాళ్ళకి ఆ ఆలోచన కలిగేలా చేసుంటారు. ఎవరు చేసుంటారో అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఐశ్వర్య వదిన చేసింది అనడానికి మనం ఎక్కడున్నామో వదినకి తెలియదు కదా. అవును, అసలు మనం ఆ ఇంట్లో ఉంటున్నామన్న విషయం వనజాక్షి వదనకు తప్ప ఎవరికీ తెలీదు. వనజాక్షి వదన అలా చేసే మనిషి కూడా కాదు. అవును, వనజాక్షి అక్క ఖచ్చితంగా అలా చేయదు. టీవీలో న్యూస్ చూసి మనం బాధపడుతుంటే సొంత మనిషిలా ఓదార్చింది. మమ్మీ డాడీల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. అలాంటి వనజాక్షి అక్క ఇలా చేయదు కదా. అవునండి, వదిన అలా చేయదు. అఖిల్ బాబు, ఎవరి వల్ల మామయ్య గారికి అలాంటి ఆలోచన వచ్చినా దేవుడి దయ వల్ల విషయం మనకు తెలిసింది కదా. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపగలిగాం, అది చాలు. పదండి వెళ్దాం. ఏమండి, ఏమైందండి? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఏంటి డాడీ, ఎందుకింత బాధపడుతున్నారు? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? మన ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని తలుచుకుంటే దుఃఖం తన్నుకొస్తోంది. ఎంతో మంది కార్మికులకి జీవనాధారంగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో మా తాత ముత్తాతలు ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని స్థాపించారు. ఇప్పటి వరకు ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ నెంబర్ 1 మసాలా కంపెనీగా ఉంటూ ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ఇప్పుడు ఐశ్వర్య కుట్ర వల్ల ఆ కంపెనీనే మూతపడిపోయింది. అది గుర్తొచ్చినప్పుడల్లా గుండె బరువెక్కుతుంది. గుండెల్లోంచి దుఃఖం తన్నుకొస్తుందిరా. పడుకుంటే నిద్ర పట్టడం లేదు. అన్నం ముందు కూర్చుంటే తినబుద్ధి అవ్వట్లేదు. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ లాగే నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతే. ఏంటండి ఆ పిచ్చి మాటలు? దయచేసి అలాంటి అశుభాలు మాట్లాడొద్దు. డాడీ, మీ బాధ నాకు అర్థమైంది. తరతరాలుగా వస్తున్న ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ మీ తరంలో నామరూపాలు లేకుండా పోయిందన్న నిజాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. పోయిన మన ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని తిరిగి సాధిస్తాను.
మీరింక నిశ్చింతగా ఉండండి మామయ్య గారు. అలాగేనమ్మా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నమస్కారం బాబు. నమస్కారం అండి. బాబు, నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు ఆరోగ్యం బాగుందా? బాగుందండి. నాన్నగారి పేరుతో అర్చన చేయండి. అలాగే బాబు. క్షమ. స్వామి, కార్మికుల సంక్షేమం గురించి తప్ప లాభాల గురించి ఆలోచించడం మా నాన్నగారికి అలవాట్లేదు. కంపెనీ నష్టాల్లో ఉన్నా పర్వాలేదు, కార్మికులు కడుపు నిండా అన్నం తినగలిగితే చాలు అని కోరుకునే మంచి మనిషి మా నాన్నగారు. ఇప్పుడు మా కంపెనీ ఐశ్వర్యవదిన చేతిలోకి వెళ్ళిపోయింది. తన స్వార్థంతో, తన తప్పుడు నిర్ణయాలతో కంపెనీ మూతపడిపోయే పరిస్థితి వస్తే ఏంటా అని నాన్నగారు చాలా బాధపడుతున్నారు. మా వదిన మమ్మల్ని ఇంత మోసం చేసినా కూడా, ఫ్యాక్టరీకి వెళ్తే తనకి అవమానం జరుగుతుందని తెలిసి కూడా కార్మికులకి అన్యాయం చేయొద్దని హెచ్చరించడానికి మా నాన్నగారు ఫ్యాక్టరీకి వెళ్లారు. కంపెనీ మూతపడిపోతే కార్మికులు వీధిని పడిపోతారన్న బెంగ ఆయన్ని మానసికంగా చాలా కృంగతీసింది. ఆయన బాధని తగ్గించడం కోసమే మేం మళ్లీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటున్నాం. దానికి పూర్వ వైభవం తీసుకొచ్చి మా నాన్నగారిని సంతోషపెట్టాలన్నదే మా ఉద్దేశం. మేము అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, మా అత్తయ్య మామయ్యల సంతోషం కన్నా మాకింకేమీ ముఖ్యం కాదు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే త్రిబుల్ ఏ మసాలా కంపెనీ మళ్ళీ మార్కెట్లో నంబర్ 1 మసాలా కంపెనీగా నిలబడాలి. ఎంతో మంది కార్మికులు ఆ కంపెనీ నీడలో సంతోషంగా బ్రతుకుతున్నారు. ఆ కంపెనీకి లాభాలు రాకపోయినా పర్వాలేదు, కార్మికులు సంతోషంగా ఉంటే మా అత్తయ్య మామయ్యలు సంతోషంగా ఉంటారు. జీవితాంతం మా అత్తయ్య మామయ్యల్ని సంతోషపెట్టడం కోసం మళ్ళీ త్రిపుల్ ఏ మసాలా కంపెనీని ప్రారంభిస్తున్నాము. మా కోరిక నెరవేరేలా ఆశీర్వదించు స్వామి. ఓం వాగర్ధాయ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. తీసుకోండమ్మా. వస్తాం పూజారి గారు. మంచిది బాబు. నమస్కారం బాబు. నమస్కారం రంగయ్య, బాగున్నావా? దేవుళ్ళంటి మీరే బాధలు పడుతున్నప్పుడు మీ నీడలో బతికే మేము ఎలా బాగుంటాం బాబు? ఫ్యాక్టరీ ఐశ్వర్య మేడం ఇష్టారాజ్యంలో ఉంది బాబు. తరతరాలుగా వస్తున్న త్రిపుల్ ఏ మసాలా కంపెనీని ఐశ్వర్య మసాలా కంపెనీగా మార్చడం తట్టుకోలేకపోయాను బాబు. చాలా బాధేసింది బాబు. అలా బాధపడినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేసింది బాబు. నన్నే కాదు బాబు, మీ గురించి మంచిగా మాట్లాడిన వాళ్ళందరినీ, ఆవిడ తప్పు చేస్తే తప్పు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరినీ ఉద్యోగం నుంచి తీసేసింది బాబు. శ్యామా మేడం గారి కింద పనిచేసిన వర్కర్స్ మొత్తాన్ని తీసేసి కొత్త వర్కర్స్ని పెట్టుకున్నారు బాబు. ఆవిడ వల్ల కార్మిక కుటుంబాలు ఎన్నో వీధిన పడ్డాయి బాబు. పిల్లలకి ఫీజులు కట్టలేక చాలామంది పిల్లల చదువులు మాన్పించేశారు బాబు. మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలామంది అనారోగ్యంతో మంచాన పడ్డారు బాబు. ఉన్న పడంగా ఉద్యోగం పోయేసరికి ఏ పని దొరక్క అందరూ అల్లాడిపోతున్నారు బాబు. రిక్షా తొక్కో, రాళ్ళు కొట్టో 10 రూపాయలు సంపాదించుకుని గంజి కాసుకుని తాగుతున్నారు బాబు. కొంతమంది ఆకలితో దొంగతనాలు చేస్తున్నారు బాబు. అది చేయడం ఇష్టం లేని వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు బాబు. నంబర్ 1 మసాలా కంపెనీగా ఉన్న త్రిపుల్ ఏ మసాలా కంపెనీ కార్మికులకి ఇలాంటి దుస్థితి తీసుకొచ్చింది బాబు ఐశ్వర్య మేడం.
మీరే ఏదో ఒకటి చేయాలి బాబు. ఆ ఐశ్వర్య మేడంకి ఏదో రకంగా మీరే బుద్ధి చెప్పాలి బాబు. మారిపోయిన కంపెనీ పేరుని మళ్ళీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీగా మార్చి మా అందరి తలరాతల్ని మార్చండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది. వస్తాను బాబు. రిక్షా తక్కువ రాళ్ళు కొట్టు 10 రూపాయలు సంపాదించుకుని గంజి కాసుకుని తాగుతున్నారు బాబు. ఏ కార్మికుడు ఆకలితో ఉండకూడదు. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఏ కార్మికుడికి కష్టం వచ్చినా మనకి కష్టం వచ్చినట్లే. వాళ్ళు బాగుంటేనే మనం బాగుండేది. ఈరోజు మన కుటుంబం సొసైటీలో ఒక స్థాయిలో ఉంది అంటే దానికి కారణం ప్రతి ఒక్క కార్మికుడి కష్టం. వాళ్ళ భుజాలపై మనల్ని మోస్తున్నారు. అలాంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకోవలసిన బాధ్యత మనది. తినండి మామయ్య. ఏంటలా ఉన్నారు? ఏమైందండి? ఒంట్లో నలతగా ఉందా? తినండి డాడీ. డాడీ ఏమైంది డాడీ? ఎందుకలా ఉన్నారు? ఏమండి, తినే కంచం ముందు నుంచి లేవకూడదని మీరే చెప్తుంటారు కదా, కానీ మీరే ఇప్పుడు తినకుండా వచ్చేసారేంటి? ఎలా తినమంటావు వసంత? ఇప్పుడున్న ఫోన్ చేద్దాం రండి. బాధపడాల్సిన అవసరం లేదంటావేం అఖిల్? వాళ్ళెవరు? మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. వాళ్ళ 5 వేళ్ళు నోట్లోకి వెళ్తేగా మనం 4 కాలాల పాటు బాగుంటాం. అలాంటి వాళ్ళిప్పుడు గుప్పెడు మెతుకుల కోసం, గుక్కెడు నీళ్ల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల గురించి ఆలోచించకపోతే ఎలా అఖిల్? కోమాలో ఉన్నప్పుడు వాళ్ల బాధ గురించి తెలిసి ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఏదో ఒకటి చేయకపోతే ఈ వర్మ జీవితానికి అర్థం లేదు. బ్రతికున్న జీవోత్సవంతో సమానం. డాడీ, వద్దు డాడీ, అలా మాట్లాడద్దు. మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను కదా డాడీ. అవును డాడీ, మీ తాతగారు వాళ్ళు స్టార్ట్ చేసిన త్రిబుల్ ఏ మసాలా కంపెనీని తిరిగి